ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము. హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆమెన్. హన్నాకి ఆనాడు మీరు చూస్తే పిల్లలు లేరండి. పిల్లలు లేనప్పుడు అనేకమైన నిందలు. ఎవరైతే తన వైరి పెనిన్నా ఉందో తాను ఎప్పుడూ కూడా హన్నాను బాధిస్తూ ఉండేది. నాకు పిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు లేరు, నువ్వు గొడ్రాలువి అని. ఈ దుఃఖమంతా కూడా భరించి తన వైరితో హన్నా గొడవ పడలేదండి. ఆ బాధను, ఆ దుఃఖాన్ని సమస్తమును కూడా దేవుని పాదాల వద్ద పెట్టి కన్నీరు విడిచి ప్రార్థన చేసేది హన్నా. ఆమెన్. ఈరోజు అదే మాటను దేవుడు ఎందుకు నీకు వాగ్దానంగా ఇస్తున్నాడో తెలుసా? నీ జీవితంలో కూడా ఉదయం లేస్తే అనేకమైన నిందలు గుండా వెళుతూ ఉన్నావు, అనేకమైన బాధలు నీ చుట్టూ ఉన్నాయి, అవమానాలు నీ మీద పడుతూ ఉన్నాయి. దేవా నన్ను చూస్తున్నావా అని నువ్వెంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నావో దేవుడు నిన్ను చూచాడు అని ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఆయన. ఆమెన్. ఏదైతే అద్భుతమైన రీతిలో హన్నాకి దేవుడు బిడ్డను దయచేశాడో, ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలోకి ఏ విధంగా ఆనాడు హన్నాకి గర్భము కావాలో అది ఇచ్చాడో, ఈరోజు నీకు నీ విషయంలో కూడా నీ అవమానం తొలగడానికి, నిందలు పోవడానికి, నీ దుఃఖము నాట్యంగా మారడానికి దేవుడు ఒక గొప్ప బహుమానాన్ని, నీకు కావలసిన బహుమానాన్ని ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమెన్. ఇది సజీవమైన దేవుని వాగ్దానం. ఇది నరులెవరు నిన్ను బలపరచడానికి చెప్పేది కాదు. ఇది పరలోకమందున్న దేవుని వాగ్దానము. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు అంతే. ఆమెన్. ఆనాడు ఎంత బాధ అనుభవించిందో అంతకు రెట్టింపు సంతోషాన్ని హన్నాకి దేవుడు దయచేశారండి. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డ, రెట్టింపు సంతోషాన్ని నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆమెన్. నీ దుఃఖం అంతా కూడా కొట్టివేశాడు దేవుడు. నీ బాధ అంతా కూడా దేవుడు తీసేశాడు. ఇదిగో ఈరోజు ఈ గొప్ప వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నువ్వు ఎంత మాత్రం కూడా నిన్ను బాధించేవారిని నువ్వు తిరిగి మాట అనొద్దు. నువ్వు ఎంత మాత్రం కూడా నిన్ను దుఃఖపెట్టేవారిని నువ్వు తిరిగి ఏమీ కూడా అనొద్దు. వాళ్ళని నిందలు వేయొద్దు, దూషించొద్దు. అదంతా తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టంతే. ప్రార్థనలో ఉండి దేవునికి చెప్పు, అయ్యా నీకు అప్పగిస్తున్నానయ్యా, నీవే చూసుకో తండ్రిని. నీ బాధను, నీ యొక్క వ్యధను అంతా నువ్వు దేవునికి చెప్పు. ఇదిగో ప్రభు నీ నిందను నాట్యముగా మార్చబోతూ ఉన్నారు. ఆమెన్. హల్లెలూయా. గొప్ప సంతోషము, గొప్ప సమృద్ధి యేసు నామములో నీకు కలగబోతూ ఉంది. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు అనుకోవచ్చు, నాకు అంత అర్హత ఉందా, నేను ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని పొందుకోగలనా అంటే, ఎస్, ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి పొందుకునే హక్కు దేవుడిచ్చాడు. ఆయన మీద విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా మేలు పొందుకుంటారని లేఖనం చెప్తుంది. ఈరోజు ప్రభు అట్టి బహుమానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.